మీకు తెలుసా మన బాడీ ఫ్యాట్ ఊపిరి ద్వారా బయటకు వెళ్తుందని? ఏంటి నమ్మకంగా లేదా? నిజమండి. చాలా సైంటిఫిక్ రీజన్ ప్రకారం సైన్స్ ఏం చెప్తుందంటే మన బాడీలో ఉన్న చాలా ఫ్యాట్ చాలా భాగం వరకు మన ఊపిరి ద్వారానే బయటకు వెళ్తుంది. అంటే మనం ఎక్స్‌హేల్ చేసే కార్బన్ డయాక్సైడ్‌లో మన ఫ్యాట్ కన్వర్ట్ అయ్యి ఆ ఊపిరి ద్వారా బయటికెళ్తుందనమాట. హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మిక్సర్ స్టడీ. నా పేరు నటరాజ్. ఈ రోజు మనం అందరికి షాక్ ఇచ్చే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం డైట్ లో వెయిట్ లాస్ అనేది అవుతాం కదా. మరి ఆ వెయిట్ లాస్ అయినప్పుడు మన ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ తగ్గుతుంది. ఆ ఫ్యాట్ అంతా ఎక్కడికి పోతుంది? మనం అనుకుంటాము ఫెట్ ద్వారా గానీ లేదంటే యూరిన్ ద్వారా గానీ బయటికి పోతుంది అనుకుంటా. కానీ అందులో ఏం మాత్రం నిజమైతే లేదు. ఓకేనా? మన ఫ్యాట్ అనేది మనం వదిలే యూరిన్ ద్వారా మాత్రమే బయటికి పోతుంది. ఫ్యాట్ బాడీలో ఎలా స్టోర్ అవుతుందంటే మనం రెగ్యులర్ గా కానీ కొంతమంది డైట్ లో ఉన్నప్పుడు మనం డైట్ ఫాలో అవుతాం. డైట్ లో లేనప్పుడు చాలా మంది ఏంటంటే కొంచెం ఎక్కువ క్యాలరీస్ అనేది తినేస్తారు. చాలా తెలియకుండా తినేస్తారు. ఏ టైప్ అంటే లైక్ షుగర్ ఐటమ్స్ లైక్ కూల్ డ్రింక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, లేదంటే బయట దొరికే పిజ్జాస్, బర్గర్స్ ఈ టైప్ అన్ని ఫుడ్ తీసుకుంటారు అనమాట. ఎలాగంటే మనం రోజువారీ కావాల్సిన క్యాలరీస్ కంటే కొంచెం ఎక్కువ క్యాలరీస్ అనేవి వాటిలో ఉంటాయి. ఈ ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఉండే ఫ్యాట్ చాలా వరకు స్టోర్ చేసుకుంటుంది. ఈ ఫ్యాట్ సెల్స్ లో ట్రిగ్లైజర్స్ ఉంటాయి కదా. ఈ ట్రిగ్లైజర్స్ అనే అన్ని ఫామ్ లో ఉంటాయి. ఫ్యాట్ బర్న్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీలో మీరు రెగ్యులర్ గా నేను 10 నిమిషాలు వాకింగ్ చేయమన్నా కదా. మీరు 10 నిమిషాలు వాకింగ్ చేసినా గానీ, లేదంటే కొంతమంది ముఠాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. ముఠా పని చేసే వాళ్ళే కానీ, కూలి పని చేసే వాళ్ళే కానీ, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే మాక్సిమం లిఫ్ట్ లో అవాయిడ్ చేసి స్టెప్స్ ఎక్కడం బెటర్. స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ, లేదంటే ఫాస్టింగ్ చేసినప్పుడు కానీ, లేదంటే క్యాలరీ డిఫిషియట్ లో ఉన్నప్పుడు కానీ, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన బాడీ ఎనర్జీ కోసం ఫ్యాట్ అనేది యూజ్ చేసుకుంటుంది అనమాట. సైంటిఫిక్ గా చూసుకుంటే ఫ్యాట్ బర్న్ అయినప్పుడు మన బాడీ ఆక్సిజన్ తో రియాక్ట్ చేస్తుంది. ఇదే టైంలో మన బాడీలో 2 మెయిన్ థింగ్స్ జరుగుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి వాటర్, సెకండ్ వన్ వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్. వాటర్ అంటే మన బాడీలో నుంచి ఎలా వెళ్తుంది? ఒకటి వచ్చేసరికి స్వెట్, ఇంకోటి వచ్చేసరికి యూరిన్, ఇంకొకటి వచ్చేసరికి టీయర్స్ అంటే కన్నీళ్ళు. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏడుపు వచ్చినా, నవ్వు వచ్చినా ఏదైనా కానీ కొంచెం కన్నీళ్ళు వస్తాయి కదా. ఆ కన్నీళ్ళు కూడా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అది ఏ రకంగా? ఒక 10 to 20% మాత్రమే. మిగతాది వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ నుంచి లంగ్స్ ద్వారా మనం ఊపిరి అనేది రిలీజ్ చేస్తాం కదా. ఆ రిలీజ్ చేసేది 80% వరకు ఫ్యాట్ అనేది కరుగుతుంది అనమాట. అంటే మీరు బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఫ్యాట్ ని 80% మీరు పంపించేస్తున్నారు బయటికి. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెవీగా బ్రీత్ అవుట్ చేసినంత మాత్రాన ఫ్యాట్ తగ్గదు. నేను బ్రీత్ అవుట్ చేస్తే ఫ్యాట్ తగ్గిద్దని చెప్పా కదా. మీరు అదే పనిగా హెవీగా బ్రీత్ అవుట్ చేసినంత మాత్రం ఫ్యాట్ తగ్గదు. ఫ్యాట్ తగ్గాలంటే ఒకటే మార్గం, క్యాలరీ డిఫిషియట్ లో ఉండాలి అండ్ మనం చెప్పిన డైట్ యాజ్ గా ఫాలో అయిపోవాలి. అప్పుడైతేనే మనం ఫ్యాట్ అనేది బర్న్ చేయడానికి చాలా అంటే చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏదైనా వాకింగ్ చేస్తారు, లేదంటే స్ప్రింట్ కొడతారు, లేదంటే జాగింగ్ చేస్తారు, జిమ్ కి వెళ్తారు. ఈ టైప్ లో వెళ్ళినప్పుడు అప్పుడు మీ బాడీ ఆక్సిజన్ ని యూజ్ చేసుకొని ఫ్యాట్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ లోనే జనరేట్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్స్హేల్ చేస్తుంది అనమాట. చాలా ఉన్నాయి లోపల, కుప్పలు ఇన్ని ఉన్నాయి పడిపోయి. నా బ్రెయిన్ నుంచి మొత్తం మీకు బయటకి అయితే తీసుకొచ్చేస్తాను అనమాట. సో నెక్స్ట్ టైం మీకు గనక ఇలాగే మీరు వాక్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఏదైనా కూలి పని ఏదైనా చేసుకుంటున్నప్పుడు కానీ మీకు హెవీగా బ్రీత్ అవుట్ వస్తే అది మాత్రం మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ లో ఉందని అర్థం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు వీడియో కంప్లీట్ గా చూసారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా కుప్పలు ఉన్నాయి, మొత్తం చెప్తాను మీకు, మొత్తం బయట చెప్తాను అన్ని, నన్ను నమ్మండి.